బీఆర్ఎస్ బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు ప్రజా సమస్యలను బీఆర్ఎస్ పట్టించుకోలేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి పక్కన పెడితే రేషన్ కార్డులైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. 10 ఏళ్లు ఎవరిని వదలకుండా ఫోన్ షాపింగ్ ను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పైశాచిక ఆనందం పొందిందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని, ప్రజలకు వ్యతిరేకంగా ఏ చట్టం తీసుకువచ్చినా బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందన్నారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన చందంగా బీఆర్ఎస్ బీజేపీ సంబంధం ఉందన్నారు. మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఆనాడు వరదలలో హైదరాబాద్ మునిగి ఈ ప్రాంతంలో కార్లు, ఆటోలు, సైకిల్ మోటార్లు, నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆనాడు నీట మునిగినాయి. మీకు కారు పోతే కారు ఇస్తాం, ఆటో పోతే ఆటో ఇస్తాం, సైకిల్ మోటార్ పోతే సైకిల్ మోటార్ ఇస్తాం. మీ ఇళ్లల్లో మునిగిపోయిన వంట సామాగ్రితో సహా టీవీలు, ఫ్రిడ్జులు కూడా అన్ని మేము కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారిని అడిగి నిధులు తీసుకొచ్చి హైదరాబాదు నీట మునిగిన బాధితులను ఆదుకుంటాము అని చెప్పి బండి సంజయ్ గారు ప్రచారం చేసిండ్రు. ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వాటిని ఆమోదించారు. వరదలు వచ్చి మనం కొట్టుకపోతే 10,000 కోట్ల రూపాయల నష్టం జరిగితే 10 సార్లు పోయి కలిసి వచ్చిన, ఎవరు ఎన్నెన్నా ఎవరు ఎన్ని తిట్టినా, రేవంత్ రెడ్డి మోడీకి అమ్ముడు పోయిండన్న ఆరోపణలు చేసినా కూడా రాజకీయ విజ్డమ్ను వాడి ముఖ్యమంత్రిగా నా బాధ్యత 10 సార్లు తిరిగైనా సాధించుకోవాలంటే ఖమ్మం, హైదరాబాద్ నగరాలు వరదలలో కొట్టుకుపోయినప్పుడు 1 రూపాయి ఏమన్నా అదనంగా సాయం చేసిండ్రా? ఈ వివక్షను సవరించండి, సరిదిద్దండి, తెలంగాణకు నిధులు ఇవ్వండి అని ఏ రోజైనా కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఏమైనా మాట్లాడినరా? తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి మనం చెల్లించే ప్రతి రూపాయికి 42 పైసలు తిరిగి మనకు కేంద్రం ఆ నిధులను వెనక్కి పంపుతుంది అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం 1 రూపాయి చెల్లిస్తే 42 పైసలు మాత్రమే మనకు వస్తున్నప్పుడు ఏ రోజైనా మోడీ గారిని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, ప్లానింగ్ కమిషన్ను కానీ, నీతి ఆయోగ్ను కానీ, ఇంకొక పక్కన బీహార్కు 6 రూపాయలు 6 పైసలు, మధ్యప్రదేశ్కు 2 రూపాయల 9 పైసలు, ఉత్తరప్రదేశ్కు 2 రూపాయల 3 పైసలు మీరు అత్యధికంగా నిధులను తరలిస్తున్నారు. ఈ వివక్షను సవరించండి, సరిదిద్దండి, తెలంగాణకు నిధులు ఇవ్వండి అని ఏ రోజైనా కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఏమైనా మాట్లాడినరా? మన హక్కులు మనకు అదనంగా ఇవ్వకపోయినా మన రూపాయి మనకిచ్చినా మనకి ఎన్నో నిధులు రావాలి. వివక్షతోని మనకు అన్యాయం చేస్తుంటే అది దాచిపెట్టి, అది మూసిపెట్టి కేంద్రం నుంచి వస్తాదులను పిలిపించి తెలంగాణకేదో దయాదాక్షిణ్యము, దాన ధర్మాలు చేస్తున్నట్టుగా మీ స్థాయికి, మీ హోదాకి, తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చిన గౌరవానికి న్యాయమా? మీరు ఒక్కసారైనా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేద్దాము, దీనికి మేము మోడీ దగ్గర నిధులు తెస్తామని మీరు ఏదైనా బాధ్యత తీసుకున్నారా? నరేంద్ర మోడీ గారు ఏదైనా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినా, స్పెషల్ ప్రాజెక్ట్ ఇచ్చినా, స్పెషల్ డెవలప్మెంట్ స్పెసిఫైడ్ అథారిటీస్ ఏమని ఇస్తే మీరు సాధించినట్టు డివల్యూషన్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన మనం చెల్లించిన దాంట్లో రూపాయి చెల్లితే 58 పైసలు తినేసి 42 పైసలు మనకిస్తే ఇక చూసినా మేము నిధులు తెచ్చినాం ఈ లక్షల కోట్లు అంటున్నాం. నువ్వు ఎంత చెప్తే అందులో 58% వాళ్ళ దగ్గర ఉండిపోయి 42% నువ్వు చెప్పే లెక్క. కొన్ని ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వమే అడాప్ట్ చేసుకొని, లేకపోతే స్పెషల్ ప్యాకేజెస్ ఇతర రాష్ట్రాలకు ఇస్తుంటారు. కొన్ని రాష్ట్రాలు మీరు బీహార్కి ఇచ్చిండ్రు, లేకపోతే గుజరాత్కు తరలించకపోయారు ప్రాజెక్టులు, బుల్లెట్ ట్రైన్లు, లేకపోతే ఇతర విమానాశ్రయాలు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటినీ ఇతర రాష్ట్రాలకే తీసుకెళ్ళిండ్రు. మెట్రో రైలు కానీ ఇతర ఏ ప్రాజెక్టులు చూసుకున్నా కేంద్ర ప్రభుత్వము తన యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించి మంజూరు చేసే ప్రాజెక్టు ఏదైనా తెలంగాణకి ఇచ్చిండ్రా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు చేసినుంటే వీళ్ళు తెచ్చినట్టు. మూసీ నదికి 10,000 20,000 కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకొస్తే తెచ్చినట్టు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వమే ప్రాయోజిత కార్యక్రమంగా నిధులు ఇస్తే వచ్చినట్టు.